ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలా అందరూ బాగున్నారా? ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని మీ ముందుకు వచ్చాను. దావీదుకు గొలియాతు లాంటి మహా సమస్య అడ్డుగా వచ్చినప్పుడు దావీదు భయపడలేదు, కానీ ఆ గొలియాతును జయించడానికి యెహోవా పక్షంగా వస్తున్నాను అన్నాడు. ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు? యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే, నువ్వు నేను నమ్మినటువంటి ఆ దేవుడిని బట్టి, యేసుక్రీస్తు ప్రభువాని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మన ఎదురుగా గొలియాతు లాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా, గొలియాతు లాంటి వాడు ఎదురొచ్చినా సరే, నీవు యెహోవా పక్షంగా ఉంటే, దేవుని పక్షంగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధం చేయడానికి ప్రభువు ఉన్నాడు. దావీదు అన్నాడు కదా, అందుకనే నేను యెహోవా పక్షంగా వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అన్నాడు. మరి ఆ గొలియాతు ఏమన్నాడు? ఫిలిష్తీయుల దేవతల పక్షంగా వస్తున్నాను అన్నాడు. కాదు, మనం ఎవరి పక్షంగా ఉండాలి? జీవము కలిగిన దేవుని పక్షంగా ఉన్నాం కనుక ధైర్యంగా ఉండి ముందుకు కొనసాగు. యుద్ధం చేసేది నీ పక్షంగా, మాట్లాడి నీ పక్షంగా, ఏదైనా కార్యం చేసేది నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడి విజయాన్ని ఇస్తాడు నీకు. అతి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.